సో మీ దాంట్లో ఇష్టమైన సినిమా ఏది పప్పా ఇది బాగుంది అని ఎప్పుడైనా చెప్పాడా? పిల్ల జమీందారు అంటే బాగా ఇష్టం. పిల్ల జమీందారులో నా క్యారెక్టర్తో పాటు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ పేర్లు చెప్పేస్తాడు, సినిమాలో పేర్లు చెప్పేస్తాడు. మరి అందరికీ నేను వేరే వాళ్ళ గురించి చెప్పడం కాదు, నాకు సూపర్ లైఫ్, హ్యాపీ లైఫ్ అంటే నాకు మటన్ బిర్యానీ కావాలి అంటే పాపం మటన్ బిర్యానీ వండేస్తాను. ఎందుకు నువ్వు మటన్ బిర్యానీ ఈ టైంలో ఎవరు ఉంటారు? అలాగే అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఒక శాడిస్ట్ లాగా అనమాట నేను. ఇప్పుడు నాకు పలాంది కావాలి వండేస్తాను. ఈ పాయింట్లో ఫుడ్ ప్రియులా అంటే ఇలా చూస్తే ఇలా ఉన్నారు కదండి, మా ఇంట్లో ఎక్కువ తినే తను ఒక్కడే. తనకి నేను వంకాయ కర్రీ, టమాటా వంకాయ వండుతాను, చాలా ఇష్టం అనమాట. ఒకసారి అది ఎందుకు కుదిరింది, అప్పటి నుంచి అది వండమంటుంది, ఇప్పటి వరకు కుదరట్లేదు అది. ఎప్పుడైనా అనిపిస్తుందా అండి అంటే నేను అయ్యో 10th క్లాస్ వరకే చదివేశాను, ఆ ఫర్దర్గా చదువుంటే బాగుండేది, నేను ఎందుకు అలా చేశాను అని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ వలన అనిపిస్తుందా? ఒకసారి యూఎస్ వెళ్ళినప్పుడు అనిపించిందండి. అప్పుడు అనుకున్నా, నాకు యూఎస్ వెళ్ళినప్పుడు ఒకసారి అనిపించింది, ఇప్పటి వరకు ఎప్పుడు అనిపించలేదంటే ఐఎమ్ హ్యాపీ కదా అని. బెటర్, కాకపోతే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది కావాలి, 100% కావాలి. అంటే కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. నాకు కుదరలేదు, అది మై మిస్టేక్, నా బ్యాడ్ అది. చదువు అనేది డెఫినెట్గా ఉండాలి. నేను ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ విల్ మేనేజ్. ఇప్పుడు మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకొకరికి రాకూడదు. చదువు అనేది డెఫినెట్గా తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే హక్కు. అది ఖచ్చితంగా వాళ్ళని మంచి ఆరోగ్యం, డబ్బు ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు, ఆరోగ్యం, చదువు, ఈ 2 ఇస్తే చాలు పిల్లలకి. అది బేసిక్గా నేను నమ్ముతాను.